అందరికీ నమస్కారం. ఈరోజు ట్రిగనామెట్రీలో మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ట్రాన్స్ఫర్మేషన్స్. మనం ఇప్పటి వరకు అంటే ట్రిగనామెట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ట్రిగనామెట్రీ హెడ్డింగ్ ఒకసారి చూడండి, మన ఈ టైటిల్ చూడండి, ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉంటుంది. సో మన చాప్టర్ హెడ్డింగ్లో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ అనే వర్డ్ ఈరోజు మనం పర్చేజ్ చేసుకోబోతున్నాం. అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉన్నది అంటే అర్థం ఏంటి? ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉన్నది అంటే అర్థం ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు మనం డిస్కస్ చేస్తాము అని కదా అర్థం. అంటే ట్రాన్స్ఫర్మేషన్సే లాస్ట్ టాపిక్ అని అర్థం. సో మన లాస్ట్ టాపిక్లోకి మనం ఎంటర్ అయిపోయాం. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి అసలు? దేన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అనాలంటే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి మారటాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఒక్కసారి ఇవి చూడండి. ఇవి ఎక్కడైనా చూసినట్టు మీకు అనిపిస్తుందా? గుర్తుకొస్తుందా? ఇవి మనం ఒక వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవి కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్స్. సో చూడండి, ఇక్కడ నేను రాశాను sin a ప్లస్ బి ప్లస్ sin a మైనస్ బి, sin a ప్లస్ బి ప్లస్ sin a మైనస్ బి. sin a ప్లస్ బి ఫార్ములా మీకు తెలుసు, sin a cos b ప్లస్ cos a sin b, sin a cos b మైనస్ cos a sin b, రెండు యాడ్ చేస్తే ఇది వస్తుంది 2 sin a cos b. కాకపోతే దీన్ని ఇటు నుంచి ఇటు రాశాను. సో దీన్నే మనం ఏమంటామంటే ప్రోడక్ట్ టు సమ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎటు నుంచి ఎటు ఉంది? ట్రాన్స్ఫర్మేషన్ చాలా సింపుల్ అండి. మనకి యాక్చువల్గా చాలామంది ఒక కొత్త ఫార్ములా నేర్పుతారు. ఇక్కడ sin c ప్లస్ sin d, cos c ప్లస్ cos d. కొత్తవి కాదు అవి, ఎట్టి పరిస్థితుల్లో కొత్తవి కాదు, మనం పాతవే. కొత్త ఫార్ములాలు లేవు, అయిపోయినాయి. ఈ చాప్టర్లో ఫార్ములాలు చదవటం పని అయిపోయింది మీకు. ఇక ట్రిగనామెట్రీలో ఫార్ములాలు ఇప్పటిదాకా మనం నేర్చుకుని అయిపోయాయి. కానీ గుర్తుపెట్టుకోవాలి, కానీ కొత్తవి కావు. సో ఇప్పుడు మనం రాసింది ప్రోడక్ట్ టు సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇక చూడండి, 2 sin a cos b అని మీకు ఎక్కడైనా కనబడితే మీరు ఇమీడియట్గా దాన్ని ఎలా రాయొచ్చు? sin a ప్లస్ బి ప్లస్ sin a మైనస్ బి అని రాయొచ్చు. ఫార్ములాలు రాసి మీరు ఒకసారి సింప్లిఫై చేయండి. ఈ వీడియోలో నేను దీనికి రిలేటెడ్ వీడియో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మీరు థంబ్నెయిల్లో క్లియర్గా ఈ ఫార్ములానే కనపడుతుంది కూడా. ఎగ్జాక్ట్గా ఇదే పెట్టినట్టున్నా, ఓకే, నాకు అదే షూర్ కాదు, బట్ దీని మీద మనం డిస్కస్ చేసాము. చేసిన దగ్గర మాత్రం డీటెయిల్డ్గా నా ప్రూఫ్లు కూడా రాశాను, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విడదీసి ఈ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది వచ్చినట్టుగా చేసాం మనం. మీరు కూడా చేయొచ్చు. సో 2 sin a cos b ఉంటే అంటే సైన్ కాస్ మిక్స్డ్గా ఉన్నది అంటే కంపల్సరీగా సైన్ ఫార్ములాలే. సైన్ ఫార్ములాలోనే sin a cos b, cos a sin b అని సైన్ కాసుగా రెండు కలిసి ఉంటాయి. అలా కాకుండా 2 cos a sin b ఉంటే సరే ఏదైతే ఉంది కాస్ టర్మ్ ఉంది సైన్ టర్మ్ మిక్స్డే అంటే మళ్ళీ అది సైన్ ఫార్ములాలే. కాకపోతే ఇదేమో సైన్ ఫార్ములాల సమ్మేషన్, ఇక్కడేమో సైన్ ఫార్ములాల సబ్ట్రాక్షన్. అలా కాకుండా 2 cos a cos b రెండు కాస్ టర్మ్స్, దెన్ ఇట్ బిలాంగ్స్ టు కాస్ ఫార్ములాస్. cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b, cos a cos b మైనస్ sin a sin b, cos a cos b ప్లస్ sin a sin b, sin a sin b క్యాన్సిల్ అయితే cos a cos b రెండు మిగులుతాయి, 2 cos a cos b. అలాగనే మైనస్ 2 sin a sin b కావాలంటే cos a ప్లస్ b ఫార్ములా నుంచి cos a మైనస్ b ఫార్ములాని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో రెండో టర్మ్ కదా cos a ప్లస్ b ఫార్ములాలో sin a sin b అనేది సెకండ్ టర్మ్ కాబట్టి రెండు నెగిటివ్ sin a sin bలు మిగులుతాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను చెప్పినంత అర్థం అవుతుంది. ట్రై చేయండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో మళ్ళీ మన అనవసరం టైం వేస్ట్. చలో ఇప్పుడు ప్రొడక్ట్ టు సమ్ ట్రాన్స్ఫర్మేషన్ కదా, సమ్ టు ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ రాస్తాం. సమ్ టు ప్రొడక్ట్ అంటే మనం అవసరానికి తగ్గట్టు వాడుకుంటాం. అంటే మనకు క్వశ్చన్లో ట్రిగనామెట్రిక్ రేషియోలు సమ్మేషన్లో ఉన్నాయనుకోండి, ప్రొడక్ట్లోకి మారుస్తాం. ఒకవేళ ప్రొడక్ట్లోనే ఉన్నాయనుకోండి, సమ్మేషన్లోకి మారుస్తాం. అట్లా రెండు ట్రాన్స్ఫర్మేషన్, సమ్ టు ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇక్కడ వస్తుంది ఫార్ములాలు కొత్తవి కాదు, పాతవే, మరి చెప్తున్నా, కొత్తవి లేవు. కాకపోతే బాగా రుబ్బిస్తారు మీతో. sin c ప్లస్ sin d ఈక్వల్ టు 2 sin c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. సెకండ్ది sin c మైనస్ sin d 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. మీ కాలేజీలో లెక్చరర్స్ లేపు అడుగుతాను అనుకుంటా ఫార్ములాలు చూడకుండా. sin c ప్లస్ sin d ఫార్ములా చెప్పు. sin c ప్లస్ sin d ఈక్వల్ టు 2 sin c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. ఫాస్ట్ చెప్పమంటారు, ఒప్ప చెప్పించుకుంటారా?
చాలా ఇంపార్టెంట్, నిజంగా చాలా ఇంపార్టెంట్, కానీ మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాస్ సి ప్లస్ కాస్ డి, 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. చలో ఫోర్త్ది కాస్ సి మైనస్ కాస్ డి ఈక్వల్ టు మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సో ఇవేంటిది సమేషన్ నుంచి ప్రొడక్ట్లో కన్వర్ట్, ఇవన్నీ మల్టిప్లికేషన్లో ఉన్నాయి చూడండి రైట్ సైడ్ ఇవన్నీ. సో సమ్ టు ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అని మనకు సమ్మేషన్లో కనపడితే ప్రొడక్ట్లో మార్చుకోవచ్చు, ప్రొడక్ట్లో కనపడితే సమ్మేషన్లో మార్చుకోవచ్చు. అక్కడ మన సింప్లిఫికేషన్ అవసరాన్ని బట్టి మనం చూజ్ చేసుకుంటాం. ఇప్పుడు వీటిని ఒకసారి గమనించండి, వీడియో పాజ్ చేసి ఒక్క సెకండ్ ఆలోచించండి. వీటికి ఏమైనా పోలికలు ఉన్నాయా? అసలు ఇవి కొత్త ఫార్ములాలేనా? ఒక్క నిమిషం ఆలోచించండి వీడియో పాజ్ చేసి. చలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కొత్త ఫార్ములాలు కావు, పాతవే. సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డీలు ఇవి ఎక్కడి నుంచో రాలేదండి, వీటి దగ్గర నుంచి వచ్చే. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కాసేపు ఏ ప్లస్ బిని సి అనుకోండి, ఏ ప్లస్ బిని సి అనుకోండి. ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం ఉంది ఈ ఏరియాలో నాకు, అమ్మ కొద్దిలో అయితే. ఏ ప్లస్ బిని సి అనుకోండి, ఏ మైనస్ బిని డి అనుకోండి. సరే, ఏ ప్లస్ బి అంటే ఈ వాల్యూని సి అనుకుందాం, ఈ వాల్యూని డి అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం, ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేద్దాం. ఏ ప్లస్ ఏ 2a ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ సి ప్లస్ డి. ఏ ఇక్కడ వచ్చి 2 ఇటు పంపిస్తే సి ప్లస్ డి బై 2. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది? సి ప్లస్ డి బై 2. మళ్ళీ ఇదే ఈక్వేషన్స్ని ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సిని, దాని కింద ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డిని ఈసారి సబ్ట్రాక్షన్ చేద్దాం. ఇక్కడేమో ఎడిషన్ చేసాము, ఇవి క్యాన్సిల్ అయ్యాయి. సబ్ట్రాక్షన్ చేస్తే సైన్స్ చేంజ్ అవుతాయి, ఇవి క్యాన్సిల్ అవుతాయి. బి ప్లస్ బి 2b అవుతుంది, ఇది సి మైనస్ డి అవుతుంది. సో అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి బై 2. సో ఇప్పుడు చూడండి, ఫైనల్గా ఏ ప్లస్ బిని ఏమనుకున్నారు మీరు? సి అనుకున్నారు. ఏ మైనస్ బిని ఏమనుకున్నారు? డి అనుకున్నారు. ఏ ఎంత వచ్చింది? సి ప్లస్ డి బై 2 వచ్చింది. బి ఎంత వచ్చింది? సి మైనస్ డి బై 2 వచ్చింది. అంతే కదా. ఈ 4 రిజల్ట్స్ని ఈ 4 ఫార్ములాలో పెట్టండి, ఈ 4 ఫార్ములాలు వస్తాయి. 4 రిజల్ట్స్ని 4 ఫార్ములాలు పెడితే ఈ కొత్త 4 ఫార్ములాలు వస్తాయి. అంటే ఏం లేదు, ఈ ఫార్ములాల నుంచి తయారైనవే ఇవి. అంటే ఇవి ఒకటే, దీన్ని కొంచెం మాడిఫికేషన్ చేసాను, ఇది బై అనుకున్నారు. సో ఒకసారి నేను చదువుతాను చూడండి. ఇక్కడ సైన్ సి, ఏ ప్లస్ బి నేను సి అనుకుంటా కాసేపు. సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి ఈక్వల్ టు 2 సైన్ ఏ అంటే ఏంటి? సి ప్లస్ డి బై 2. సో 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. నేను చదువుతుంది ఇక్కడ కరెక్ట్ మ్యాచ్ అవుతుందా లేదా? కథం. సైన్ సి మైనస్ సైన్ డి, 2 cos c plus d by 2 sin c minus d by 2. Cos c plus cos d, 2 cos c plus d by 2 cos c minus d by 2. Cos c minus cos d minus 2 sin c plus d by 2 sin c minus d by 2. సో ట్రిక్ అర్థమైంది కదా. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాలు అండి. చాలా ప్రాబ్లమ్స్ అంటే ఎక్సర్సైజ్ 1 నుంచి మనం చాలా ప్రాబ్లమ్స్ అక్కడ ఫార్ములాలతో వాడాము. ఆ ఎక్సర్సైజ్లో మనం నేర్చుకున్న ఫార్ములాతో అక్కడ ప్రాబ్లమ్స్ వేసాం. కానీ వీటితో దాదాపు మనం చేసుకుంటూ వచ్చిన ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ మళ్ళీ చేయొచ్చు, ఇదే ఫార్ములాలో అప్లై చేయొచ్చు. మీ బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్డ్ ఫార్ములాలు. కానీ దీన్ని బై హార్ట్ చేయడం అవసరం అంటారా? ఇప్పుడు మీరు చెప్పండి, ఎంత సింపుల్ ఇది. గుర్తుపెట్టుకోవడం అవసరమే, కానీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోవడం వేరు, బట్టి పట్టడం వేరండి. బట్టి పట్టేనే అన్నీ గుర్తురావు. వీటి మీద మనం వర్కౌట్ చేయటం ద్వారా, ప్రాక్టీస్ చేయటం ద్వారా మన మైండ్లో కూర్చుంటాయి. సో దీని నుంచి తయారైన మనం లేట్ చేయకుండా ఈ ఎక్సర్సైజ్ ఫటాఫట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ రోమన్లో ఫటాఫటా చేసేద్దాం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ sin 50 మైనస్ sin 70 ప్లస్ sin 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది టిఎస్ మార్చ్ 18 క్వశ్చన్ పేపర్లో కనిపించినట్లుగా గుర్తు.
తెలంగాణ మార్చ్ 18 పేపర్లో వచ్చిన 2 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. sin 50 మైనస్ sin 70 ప్లస్ sin 10 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఆలోచించండి, సింపుల్ లాజిక్, ఇక్కడ ఏం లేదు. మనకి sin c మైనస్ sin d ఫార్ములా ఇక్కడ ఈ రెండింటికి అప్లై చేద్దాం. వచ్చిన దాన్ని మళ్ళీ sin 10తో ఆపరేట్ చేద్దాం అంతే. ఇక్కడ ఈ సమ్మేషన్లో కానీ డిఫరెన్స్లో కానీ కనబడితే మనం ఆ ఫార్ములాలో అప్లై చేయటం. sin c మైనస్ sin d, చెప్పండి sin c మైనస్ sin d గుర్తుందా? రాయని ఇక్కడ ఒకసారి రాద్దామా. సో sin c మైనస్ sin d ప్రాక్టీస్ కోసం. సో 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. సో అప్లై చేయండి. సో 2 cos, ఎవరు ఇక్కడ c, ఇది c, ఇది d. 2 cos c ప్లస్ d, c ప్లస్ d బై 2 sin c మైనస్ d, c మైనస్ d బై 2 ప్లస్ sin 10, ప్లస్ sin 10 అలా 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. చలో 2 cos ఎంత అవుతుంది? 50 ప్లస్ 70 120 బై 2 అంటే 60. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? సైన్ 50 మైనస్ 70 అంటే మైనస్ 20 వస్తుంది, బై 2 అంటే మైనస్ 10 వస్తుంది, రైట్? ప్లస్ ఇంకేం మిగిలింది పక్కన? sin 10. చలో 2, వాట్ ఈస్ cos 60? 1/2. సైన్ ఆఫ్ మైనస్ 10 అంటే మైనస్ sin 10 అవుతుంది. సైన్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ మైనస్ sin తీటా. సో మైనస్ బయట పెట్టి sin 10 రాసేద్దాం. ప్లస్ ఇక్కడ sin 10 కనిపిస్తుంది అనుకోండి ఆన్సర్. 2 2 క్యాన్సిల్. సో మైనస్ sin 10 ప్లస్ sin 10 దట్ ఈక్వల్ టు 0. ప్రూవ్డ్. సింపుల్ ప్రాబ్లమ్స్. మీరు చక్క చేసేయండి. అసలు వీడియో పాజ్ చేసి ఎక్సర్సైజ్ రోమన్ అంతా చేయండి. వీడియోలు లెంగ్తీ అవుతున్నాయని నాతో కొంతమంది అన్నారు. వీడియోలు లెంగ్తీ ఎందుకు అవుతాయంటే ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. నేను దాదాపు కొన్ని వందల మంది చూస్తున్నప్పుడు నేను అందరి మైండ్ సెట్లకి మ్యాచ్ అయ్యే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అనేది దాదాపు కష్టం. నేను దేన్ని బేస్ చేసుకుంటానంటే ఒక లో లెవెల్ స్టూడెంట్ని బేస్ చేసుకుని చెప్తాను. డెఫినెట్గా మీరు ఎంత కంప్లైంట్ చేయండి, మీరు ఎంత, అది కాంప్లిమెంటే కావచ్చు, కంప్లైంటే కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంత మిడిల్ కన్నా కొద్ది లో వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని నా మైండ్లో మూవీ రన్ అవుతూ ఉంటుంది. ఎదురుగా వాడు కూర్చున్నప్పుడు, అతను కూర్చున్నప్పుడు, ఇది చూస్తున్నప్పుడు అతని ఫేస్లో గ్లో రావాలి. టీచర్లకి ఒక కోడ్ ఉంటుంది. క్లాస్ రూమ్లో అయితేనేమో పిల్లగాళ్ళు క్లాస్ వింటుంటారు కాబట్టి మనం చెప్పింది వాళ్ళ మొహాల్లో గ్లోలాగా కనిపిస్తుంది. మొహాలు వెలిగిపోతాయి ఆన్సర్ అర్థమైనప్పుడు. ఎక్స్ప్లెనేషన్ అర్థమైనప్పుడు సార్ కరెక్టే సార్. అర్థం కాలేదనుకోండి, టీచర్ మరీ ఇబ్బంది పెట్టకూడదంటే సరే సార్, ఓకే, అట్లయిందా, సరే అంటాడు. ఆ మొహంలో కలర్స్ ఉండవు. నాకు అర్థమైపోదు వీడికి అర్థం కాలేదు, కన్విన్స్ అవుతుంది అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడొచ్చు. మీరేమో అక్కడ కెమెరాలో ఉన్నారు, నేనేమో ఇక్కడ ఉన్నాను, నాకేం ఎక్స్ప్రెషన్స్ కనపడవు కాబట్టి సో నా మైండ్లో నేను విజువలైజ్ చేసుకుంటా. అక్కడ డెఫినెట్గా ఒక మిడిల్ యావరేజ్ లెర్నర్ ఉంటే అతను ఎలా చెబితే అతను అర్థం చేసుకుంటాడో దాదాపు ఆ మోడ్లో చెప్పడం వల్ల కొంత లెంగ్దీ అవుతాయి. తర్వాత ప్రతి ప్రాబ్లం టచ్ చేస్తున్నాను. ప్రతి ప్రాబ్లం ఎందుకు టచ్ చేస్తున్నారు సార్ అని అడిగారు. దీనికి కూడా ఒక్కటి విషయం చెప్తాను మీకు. ప్రతి ప్రాబ్లం ఎందుకు టచ్ చేస్తున్నానంటే ప్రాక్టీస్ అవసరం అండి. నాకు ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అంటే మీరు చేసుకోవాలంట. ప్రతి ప్రాబ్లం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇదే మోడల్లో ఉంది కదా రెండోది వదిలిపెట్టదు, ప్రతిదీ చేయాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి ఒక ప్రాబ్లం అవసరం ఉంటుంది, కొంతమందికి ఒకటి అవసరం ఉంటుంది. మీ చేతిలో మొబైల్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. స్కిప్ చేసుకోవచ్చు, దాన్ని డ్రాగ్ చేయొచ్చు, ఫాస్ట్ మోడ్లో పెట్టుకోవచ్చు. మీ దగ్గర చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. నేనే తగ్గించి చెప్పాను అనుకోండి, నేనే ఒక 10 నిమిషాలు వీడియో, 15 సబ్జెక్ట్ అసలు ఎట్లా చెప్తారో తెలియదు. 10-15 నిమిషాలు అసలు సాధ్యం కాదు. అది ఫీల్ ఉండదు అసలు, మనకి హార్ట్ కనెక్ట్ అవ్వదు. అట్లా లెంగ్దీ అవుతున్నాయి. సో మీరేం చేస్తారంటే మీ కన్వీనియంట్ ప్రకారం అండి, ఈ ప్రాబ్లం వద్దు తీసేయండి, డ్రాగ్ అయిపోండి, నెక్స్ట్ ప్రాబ్లం పోండి, అన్నీ వచ్చు. మీకు అసలు ఈ ఎక్సర్సైజ్లో ఒక ప్రాబ్లం రాలేదనుకోండి, డైరెక్ట్గా ఒక ప్రాబ్లం ఎక్కడుందో డ్రాగ్ చేసుకుంటే మీ దగ్గర చాలా కన్వీనియన్స్ ఉంది. కానీ మొత్తం కావాలి అనుకునే వాళ్ళకి మాత్రము మనం చేయకపోతే అయితే రాదు కదా. సో అందుకనే నేను డీటెయిల్డ్గా చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకుంటాను. నాకు తెలుసు, నా ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్ని, ఎంపీసీ ఫ్రెండ్ని, రైట్. ఇది ప్రూవ్ చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే 1/√3 రావాలి. ఇది sin c మైనస్ ఇదేం ఫార్ములా మీరు గమనించారా? మన రాసిన ఫార్ములాల్లో ఎక్కడైనా కూడా ఇప్పుడు sin c ప్లస్ sin d ఫార్ములా ఉంటుంది, లేదా sin c మైనస్ sin d ఫార్ములా ఉంటుంది,
లేకపోతే కాసులు ఉంటుంది, కాసు సి ప్లస్ కాసు డి ఉంటుంది, లేదా కాసు సి మైనస్ కాసు డి ఉంటుంది. అంటే ఎక్కడ కూడా ఒక సైన్ టర్ము ఒక కాస్ టర్ము సమ్మేషన్లో ఉండవు, సమ్మేషన్లో ఫార్ములా లేవు. మరి ఇప్పుడు సమ్మేషన్లో కావచ్చు, సబ్ట్రాక్షన్లో కావచ్చు, ఒక సైన్ టర్మ్ ఒక కాస్ టర్మ్ అంటే మీరు ఫార్ములా ఎట్లా అప్లై చేస్తారు? కుదరదు కదా. అందుకని రెండు సైన్లు అన్నా ఉండాలి, రెండు కాస్లు అన్నా ఉండాలి. సో మనం ఏం చేద్దాం అంటే ఒక కాస్ టర్మ్ని సైన్గా మార్చేద్దాం. సో సైన్ 70 మైనస్ కాస్ 40ని ఇప్పుడు నేను సైన్లలో రాయాలి, ఏమని రాయొచ్చు? సైన్ 50. చాలాసార్లు చెప్పే మళ్ళీ చెప్తాను. కాస్ 40ని సైన్ 50గా రాయొచ్చు. ఎట్లా? 40 + 50 90 అవుతుంది కాబట్టి కొసైన్ యొక్క కాంప్లిమెంటరీ ట్రిగ్నామెట్రిక్ రేషియో సైన్. సో కాస్ని సైన్లలో రాయొచ్చు, బట్ 40 అంటే 40 రాయకండి, 40 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ రాయాలి బై. అలానే ఇది కూడా అంతే, ఇది కాస్ 50 కదా, సైన్ను కూడా కాస్లోకి రాయాలంటే రాయొచ్చు. సైన్ యొక్క కాంప్లిమెంటరీ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఎవరు? కాస్. సో సైన్ యొక్క కాంప్లిమెంటరీ ట్రిగ్నామెట్రిక్ రేషియో కాసు, సైన్ కాస్లోకి రాసాం. మరి 20ని 70 అట్లా. సైన్కి కాస్ కాంప్లిమెంటరీ, 20కి 70 కాంప్లిమెంటరీ, కాంప్లిమెంటరీలుగా మార్చేస్తే ఇప్పుడు అప్లై చేసి చూడండి. సైన్ సి మైనస్ సైన్ డి. చలో చెప్పండి, సైన్ సి మైనస్ సైన్ ఇక్కడ ఉన్నట్టుందిగా. 2 cos c ప్లస్ డి బై 2, సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 బై. చలో కాస్ సి మైనస్ కాస్ డి. కాస్ సి మైనస్ కాస్ డి అంటే -2 సైన్ సి ప్లస్ డి, సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి, సి మైనస్ డి బై 2. ఓకే, ఇక సింప్లిఫై చేద్దాం. దాదాపు మనం ఆన్సర్ వచ్చేస్తుంది. కాస్ 70 + 50 120, 120లో సగం 60. సో 2 cos 60 ఇదెంత అవుతుంది? 70 - 50 20, 20లో సగం 10 సైన్ 10 బై -2 సైన్ 50 + 70 120లో సగం 60 సైన్ ఇక్కడ జాగ్రత్త చూడండి, 50 - 70 ఇది 70 - 50 కానీ ఇది 50 - 70. 50 - 70 అంటే -20, -20లో సగం -10. సో సైన్ -10. సో సైన్ ఆఫ్ మైనస్ తీటాని మైనస్ సైన్ తీటా రాయొచ్చు కాబట్టి ఈ మైనస్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న మైనస్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది, కానీ అక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా. సో ఈ మైనస్ ఫైటింగ్ చేసుకుంటే ప్లస్గా మారిపోతాయి. 2 cos 60 సైన్ 10 బై ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ ప్లస్ 2 సైన్ 60 సైన్ 10. అయినా ఈ 60 రాయటం ఎందుకు, వీటి వాల్యూస్ రాసి అయిపోయింది. కాస్ 60 బై సైన్ 60 అంటే కాట్ 60 అంటే 1/√3. కాట్ 60 వాల్యూ 1/√3. చలో ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ సెట్ రాసేస్తాను నేను. ఫస్ట్ రౌండ్ మనం ఫటాఫట్ కంప్లీట్ చేసుకుందాం. 2 మార్క్సే కదా, చిన్న చిన్న క్వశ్చన్సే కదా, కంప్లీట్ చేసుకుందాం. దీనికి లెంగ్త్ ఎందుకు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కాస్ 55 + కాస్ 65 + కాస్ 175 = 0 అని ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తారు? ఇవన్నీ సమ్మేషన్లో ఉన్నాయి. సో సమ్ టు ప్రొడక్ట్, సమ్లో కనబడితే ప్రోడక్ట్లో కన్వర్ట్ చేసి ప్రయత్నం చేద్దాం. సింప్లిఫై చేయటమే. దీంట్లో ఈ 2 సమ్లోనే ఉన్నాయి, మరి ఈ 2 సమ్లోనే ఉన్నాయి, మరి ఈ 2 కూడా సమ్లోనే ఉన్నాయి. ఏ రెండింటిని మనం తీసుకుందామంటే ఏదైనా చాయిస్ అండి, మీ ఇష్టం. నేను ఈ ఫస్ట్ రెండింటితో చేస్తాను, మీరు కావాలంటే ట్రై చేయండి. ఈ రెండింటితో చేయండి, నేను చేసిన ప్రాసెసే సేమ్ ఆన్సర్ 0 వస్తుంది. సో ఈ రెండింటికి ఇప్పుడు నేనేం చేస్తున్నాను? కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఇస్తున్నాను. అప్పుడు ఫార్ములా ఏంటి? 2 cos సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి 55 - 65 బై 2. సో కాస్ సి ప్లస్ కాస్ డి 2 cos సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 ప్లస్ కాస్ 175 దట్ ఈక్వల్ టు, చెప్పండి ఇది ఎంత అవుతుంది? 2 cos 55 + 65 120, 120 బై 2 60 ఇంటూ ఇది ఎంత అవుతుంది? కాస్ 55 - 65 -10. 55 నుంచి 65 పోతే -10, -10లో సగం -5. సో కాస్ ఆఫ్ -5 ప్లస్ దీన్ని చూడండి. కాస్ 175 నేను 180 - 5 అని రాస్తాను అంతే కదా. 180 - 5 175 కదా.
సో 180 - 5 అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 5లు కనపడుతున్నాయి కదా, ఇక్కడ కూడా 5లు ఉంటే ఏదో సింప్లిఫికేషన్ క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి. చలో 2 ఇంటూ కాస్ 60 అంటే 1/2 ఇంటూ మీకు తెలుసు కాస్ ఆఫ్ నెగిటివ్ యాంగిల్ మనం నెగిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ బయటికి రాదు, కాస్కి సెక్కి బయటికి రాదు. సో కాస్ ఆఫ్ నెగిటివ్ యాంగిల్ అగైన్ కాస్ యాంగిల్ అంటే కాస్ 5a, నెగిటివ్ తీసేయచ్చు. కాస్ ఆఫ్ -θ ఈజ్ కాస్ θ. బట్ ఇది కాస్ ఆఫ్ 180 - θ, 180 అంటే ఇక్కడ ఉంటుంది. 180 అంటే సెకండ్ క్వాడ్రంట్ వీళ్ళ ఇల్లు కాదు కాబట్టి మైనస్ అవుతుంది. 180 అంటే చేంజ్ ఉండదు, ట్రిగనామెట్రిక్ రేషియో కాసే కాస్ 5. చలో ఓకే, 2 క్యాన్సిల్. సో మిగిలింది ఏంటి, కాస్ 5 మైనస్ కాస్ 5 ఈజ్ ఆల్వేస్ 0, క్యాన్సిల్. హెన్స్ ప్రూవ్డ్. అయిపోయింది ఫటాఫట్. రెండో దగ్గరికి వచ్చేది, 4వ ప్రాబ్లం. ఆలోచించండి. 4 ఆఫ్ ఏముంది అక్కడ, సమ్ ఉంది, సమ్మేషన్ ఉంది, సమ్ టు ప్రొడక్ట్ కాస్ 66 సైన్ 84. మీకేం చెప్పాను నేను, ఒక కాసు ఒక సైన్కి మనం ఫార్ములా లేదు కదా, కాస్ సి ప్లస్ కాస్ డి ఉంటుంది, లేదా సైన్ సి ప్లస్ సైన్ డి ఉంటుంది. అందుకని 2 సైన్లలో లేదా 2 కాసుల్లో ఉండేటట్టు చేసుకుందాం. ఏం చేద్దాం, ఈ సైన్ని కాస్గా మారుద్దాం. సో సొల్యూషన్ 4 ఆఫ్ కాస్ 66 ప్లస్ సైన్ 84ని కాస్లో రాయాలంటే సైన్ యొక్క కాంప్లిమెంటరీ కాసు, 84 యొక్క కాంప్లిమెంటరీ 6. 84 + 6 90 కదా. ఇప్పుడు అప్లై చేయండి, కాస్ సి ప్లస్ కాస్ డి. సో 4 ఆఫ్ 2 కాస్ సి ప్లస్ డి 60 నేను డైరెక్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఎక్స్ప్లెనేషన్ మాత్రం క్లియర్ చేస్తాను. సి అంటే 66, డి అంటే 6. సి ప్లస్ డి 66 + 6 72, సి ప్లస్ డి బై 2 అంటే 72/2 అంటే 36. 2 కాస్ సి ప్లస్ డి బై 2 రాశాను. మళ్ళీ కాసే, కాస్ సి ప్లస్ కాస్ డిలో 2 కాస్లు ఉంటాయి. కాస్ సి మైనస్ డి బై 2, సి మైనస్ డి 66 - 6 60/2 30. సో 4 2s are 8. కాస్ 36 గుర్తుందా, √5 + 1/4 ఇంటూ కాస్ 30 √3/2. కాస్ 30 √3/2 కదా. సో 2 4 8, 4 2s are 8, 8 క్యాన్సిల్. ఇక √3ని మల్టిప్లై చేయండి, √3 × √5 √15 ప్లస్ √3 × 1 √3. తప్పు రాసినా నేను, ఏం జరిగింది, ఇది 15. ఇదే కరెక్ట్, రైట్ ఆన్సర్. ఓకే కదా, డన్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాం. ఈ గ్యాప్ని కూడా వాడదాము, మనకి ప్లేస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సొల్యూషన్ ఇక్కడేం ఫార్ములా అప్లై చేద్దాం చెప్పండి. ఇది ప్రొడక్ట్లో ఉంది, మర్చిపోయా. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా అనుకునేది, ఇది ఫార్ములా కాదు అది. ఇక్కడ ఏమున్నాయో ఇక్కడ కూడా అవే యాంగిల్ 20 40 20 40లు ఉంటే అప్పుడు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా అవుతుంది. ఇది ఆ ఫార్ములా కాదు, ఎందుకంటే ఇక్కడ యాంగిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం ఈ పార్ట్ని సపరేట్గా సింప్లిఫై చేయాలి, ఈ పార్ట్ని సపరేట్గా సింప్లిఫై చేయాలి. మరి దీనికి ఏం ఫార్ములా మ్యాచ్ అవుతుంది? ఇది సమ్మేషన్లో లేదు, ఇది ప్రొడక్ట్లో ఉంది. అంటే మనం ఇంత స్టార్టింగ్లో రాసిన 2 సెట్ ఆఫ్ ఫార్ములాస్లో పైన సెట్ ప్రొడక్ట్ టు సమ్ రూల్. ప్రొడక్ట్ టు సమ్ అంటే అయితే దానికి ముందు 2 ఒకటి ఉండాలి కదా మనకు. సో 5th ప్రాబ్లం ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని 2తో ఇంటూ చేద్దాం. ఈ క్వశ్చన్ని దీన్ని 2తో ఇంటూ చేసి అందరికి కలిపి బయట 1/2 రాద్దాం. ఇది రావాలి, √3 + 1/4 రావాలి. అది రప్పిస్తాను నేను, ఎట్లా ఒకటి చేసి రప్పిస్తాను. √3 + 1/4 తీసేసి. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో వీటికి ముందు 2 ఉండాలి కదా. మన పైన సెట్ ఆఫ్ ఫార్ములాలు ఎలా ఉన్నాయి, 2 కాస్ ఏ కాస్ బి మైనస్ 2 సైన్ ఏ సైన్ బి 2 సైన్ ఏ కాస్ బి అట్లా ఉన్నాయి కదా. సో అందుకోసం 2 కావాలి కాబట్టి అక్కడ లేదు కాబట్టి 2ని ఇంటూ చేశాను, ఆ 2తో డివైడ్ చేశాను, మళ్ళీ 2 క్యాన్సిలేటెడ్ చేశాను. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇక ఆలోచించి చెప్పండి. 2 కాస్ ఏ కాస్ బి ప్రొడక్ట్ టు సమ్ రూల్ ఏమవుతుంది? 2 కాస్ ఏ కాస్ బి ఆలోచించండి. 2 కాస్ ఏ కాస్ బి మిగలాలంటే ఏ ఫార్ములాలను కలపాలి? కాస్ ఏ ప్లస్ బిని కాస్ ఏ మైనస్ బిని కలపాలి.
సో కాస్ ఏ ప్లస్ బి, ఇది ఏ ఇది బి ఇక్కడ. సో కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి 20 మైనస్ 40 ఎంత -20. ఒకసారి వీడియో బ్యాక్ చేసుకొని అని చూసుకోండి. ఇంతకుముందు రాసుకున్న ఫార్ములా చూడండి. 2 కాస్ ఏ కాస్ బి అంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అవుతుంది. అండ్ కాస్ కాబట్టి కాస్ ఆఫ్ నెగిటివ్ యాంగిల్ కాస్ యాంగిలే. సో కాస్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ కాస్ తీటా కాబట్టి మైనస్ కూడా అవసరం లేదు. ఒక కాస్ వచ్చినప్పుడు మనకు ఆ కష్టం కూడా లేదు. సో ఫైనల్గా ఇగో ప్రొడక్ట్ టు సమ్ కన్వర్ట్ అయిపోయింది. దీని సంగతి చూద్దామా. ప్లస్ ఏం సార్ మైనస్ ఉంటే ప్లస్ పెట్టారనుకుంటున్నారు. మైనస్తో సహా మనకు ఫార్ములా ఉంది. మీరు చూసుకోండి, కావాలంటే ఫార్ములా చూసుకోండి. మైనస్తో సహా ఫార్ములా ఉంది. అందుకనే దీనికి ముందు ప్లస్ ఊహించుకోండి. ప్లస్ ఇంటూ మైనస్ ఎలాగో మైనస్ అవుతుంది కాబట్టి ఈ ప్లస్ ఇక్కడ పెట్టాను. ఈ రెండింటికి మధ్య ప్లస్ ఇమాజిన్ చేసుకోండి. ఈ నెగటివ్ 2తో సహా ఈ సెట్కి ఫార్ములా మనకుంది. ఇంతకుముందు ఫార్ములాలు రాసిన వీడియో వెనక్కి జరుపుకోండి. స్టార్టింగ్లో పోయి మళ్ళీ ఒకసారి రండి. -2 sin A sin B. -2 sin A sin B ఫార్ములా ఏంటి? సేమ్ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాని కాస్ ఏ మైనస్ బి ఫార్ములాని సబ్ట్రాక్షన్ చేస్తాం. అంటే ఇక్కడేమో ఎడిషన్ చేసాం ఇది రావాలంటే, ఇదే టర్మ్స్ని సబ్ట్రాక్షన్ చేస్తాం ఇది రావాలంటే. అంటే కాస్ ఏ ప్లస్ బి 25 + 5 30 మైనస్ కాస్ ఏ మైనస్ బి 5 - 25 -20. ఇదేమో ఈ రెండింటిని సింప్లిఫై చేస్తూ వస్తుంది, ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. ఫార్ములా అప్లై చేశాను. ఇక్కడ కూడా ఇదే మాట. కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ కాస్ తీటా, మైనస్ అక్కర్లేదు. సో కాస్ 20 క్యాన్సిల్ అయింది. సో 1/2 ఆఫ్ కాస్ 60 1/2 ప్లస్ కాస్ 30 √3/2. సో 1/2 ఆఫ్ √3 + 1 మొత్తానికి /2 అంతే కదా. 2 సేమ్ డినామినేటర్గా 2. ఈ 2ని ఇంటూ చేస్తే అయిపోయింది ఆన్సర్. √3 + 1/4 ఫటాఫట్ అయిపోయింది. 6th ప్రాబ్లం. ఓకే, దెన్ ప్రోడక్ట్ రూల్ కనపడుతుంది. ప్రోడక్ట్లో ఉంది. దీని వాల్యూ ఇదని మనం ప్రూవ్ చేయాలంటే దీన్ని సింప్లిఫై చేయాలి. సో కాస్ 48 కాస్ 12 ఏం చేద్దాం మనం చెప్పండి. ఇది ప్రోడక్ట్లో ఉంది. ప్రోడక్ట్ టు సమ్ రూమ్ సేమ్ అనమాట. ఇగో కాస్ ఏ కాస్ బిని కాకపోతే ముందు 2 ఉండాలి మనకి. ఇక్కడ కూడా 2 లేదు చూసారా. సో మనకి 2 కావాలి కాబట్టి ఇంటూ 2 పెట్టుకోండి. అది క్యాన్సిల్ అయ్యేటట్టు ఇక్కడ 1/2 కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఈ భాగం వరకు మనం ఫార్ములా అప్లై చేయొచ్చు. 2 కాస్ ఏ కాస్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కాస్ a plus b 48 + 12 60 ప్లస్ కాస్ a minus b 48 - 12 36. కాస్ a plus b ప్లస్ కాస్ a minus b. వీటి వాల్యూస్ రాస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 1/2 కాస్ 60 1/2 కాస్ 36 √5 + 1/4 దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ దీన్ని కూడా 4 వచ్చేటట్టు చేద్దామా. 2 ఇంటూ చేద్దాం. అప్పుడు ఇది 2 ప్లస్ ఇది √5 + 1 మొత్తానికి డినామినేటర్ 4 ఎంత అవుతుంది అప్పుడు అది 2 + 1 3 ప్లస్ √5/4 టు ద 8 వచ్చింది కదా. సింపుల్ ప్రాబ్లమ్స్ అండి. 1కి 2 సార్లు చూడండి. కొద్దిగా స్టెప్స్ స్కిప్ చేసినా కూడా మీకు అర్థమయ్యేలాగానే చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ ఓకే, సెకండ్ రోమన్ కూడా వచ్చేసాం. ఫటాఫట్ అయిపోతుంది మనకి ఈ వరకు ఎక్సర్సైజ్. ఈ మొత్తం ముగ్గురిని సింప్లిఫై చేస్తే 0 రావాలట. రప్పిద్దాం. అయితే ఈ పైల గోల్ ఏంటి? మనం మామూలు యాంగిల్లో కన్వర్ట్ చేద్దాం. ఈ పైలతో చేయాలంటే చిరాకుగా ఉంటుంది. కాస్ తీటా ప్లస్ π/3 ఎంత? 180/3 60 కదా. కరెక్ట్ క్యాన్సిలేషన్. 180/3 3 6 60 2s are 120 అంటే ఇది నథింగ్ బట్ 120 ప్లస్ తీటా. సో దిస్ ఈస్ 2 π/3 60 62 120 ప్లస్ తీటా. సేమ్
ఇక్కడ కూడా π/3 ఉంది కదా, π/3 అంటే 60, 60 4s are 240, cos ఆఫ్ 240 ప్లస్ తీటా, కాస్ తీటా ప్లస్, సో పైలను తీసేసి మనం మామూలు యాంగిల్స్లో కన్వర్ట్ చేశాను. ఏం చేద్దాం, ఇక సమ్ టు ప్రొడక్ట్ రూల్ అప్లై చేద్దాం. ఎవరికి అప్లై చేద్దాం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ కాస్ తీటా చాలా సింపుల్గా ఉంది, దీన్ని ఇలానే ఉంచుదాం. ఈ కాంప్లికేటెడ్గా ఉన్న వీళ్ళిద్దరికి అప్లై చేద్దామా, కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా, ఇదంతా సి అదంతా డి అనుకుని దీనికి అప్లై చేద్దాం. చలో, కాస్ తీటా చెప్పండి, కాస్ ఇదంతా సి ఇదంతా డి, కాస్ సి ప్లస్ కాస్ డి, 2 కాస్ సి ప్లస్ డి, సి ప్లస్ డి, సి ప్లస్ డి బై 2, కాస్ సి ప్లస్ డి బై 2, కాస్ సి మైనస్ డి 120 ప్లస్ తీటా మైనస్ డి 240 ప్లస్ తీటా. ఇలా రాయేది ఎప్పుడు బ్రాకెట్ పెట్టండి, మైనస్ తర్వాత ఒక కాంబినేషన్ అప్పుడు బ్రాకెట్ పెట్టాలి 2, కాస్ తీటా ప్లస్ 2 కాస్ ఆఫ్ ఎంత వస్తుంది ఇది 120 ప్లస్ 240 360 ప్లస్ తీటా ప్లస్ తీటా 2 తీటా మొత్తానికి బై 2. మరి దీని సంగతి ఏంటి, కాస్ ఆఫ్ 120 ఇది మైనస్ 240 అంటే మైనస్ 120 అంతే కదా, 120లోంచి 240 పోతే ఇంకొక 120 ఉంటుంది, పెద్దది మైనస్ కాబట్టి మైనస్ 120, తీటా మైనస్ ఆఫ్ మైనస్ తీటా, ఇది ప్లస్ తీటా మైనస్ తీటా క్యాన్సిల్ అవుతాయి, సో బై 2 అయిపోయింది. రైట్, కాస్ తీటా ప్లస్ 2 కాస్ ఆఫ్, ఇక్కడ చూడండి 2తో ఈ రెండింటిని కట్ చేయొచ్చు, 360లో 2 తీటాలో 2 ఉంది, 360లో కూడా 2 ఉంటుంది. సో ఆ 2ని కామన్ తీసి, ఈ రెండిట్లోంచి 2 కామన్ తీసి, కామన్ తీసిన 2ని డినామినేటర్ కామన్ తీసిన 2ని ఈ డినామినేటర్ 2ని క్యాన్సిల్ చేయొచ్చు. సో 2ని కామన్ తీసేసాం అనుకుంటే మిగిలింది ఎంతో చెప్పండి, ఇక్కడ రాద్దాం. 180, వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. ఇక్కడ 2 కామన్ తీస్తే తీటా, ఈ ఓవర్ యాక్షన్కి తక్కువ లేదన్న. సో 2 క్యాన్సిల్ అయింది, ఇక్కడ 2 ఏది అనుకున్నారు, 2 ఇక్కడ కామన్ తీసిన 2 క్యాన్సిల్ అయింది. ఇది కూడా 60 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాస్ ఆఫ్ నెగిటివ్ యాంగిల్, నెగిటివ్ అవసరం లేదు, కాస్ 60 డైరెక్ట్. కాస్ తీటా, చలో కాస్ 180 ప్లస్ తీటా ఏమవుతుంది, 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రాంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి, సో మైనస్ 2, 180కి కాస్ చేంజ్ అవ్వదు కాబట్టి కాస్ తీటా, 2 కాస్ తీటా ఇంటూ కాస్ 60 1/2. సో 2 క్యాన్సిల్, కాస్ తీటా మైనస్ కాస్ తీటా క్యాన్సిల్, చక్కగా 0. ఎట్లా ప్రాబ్లం ఎట్లా తయారైంది చూసారా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే 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 రెడీ అయింది. నెక్స్ట్ది కూడా ఫటాఫట చేసేద్దాం, దీని సంగతి కూడా చూద్దాం. ఏంటండి దీని సంగతి, సైన్ స్క్వేర్ అట. ఫస్ట్ నాకు ఆ π/2 వద్దు, ఆ పైలు కనపడద్దు అసలు, తీసేద్దాం. మనం మామూలు యాంగిల్స్లో మారుద్దాం. ఆల్ఫా మైనస్ π/4 అంటే 45 degrees. మైండ్ పనిచేద్దు దాంట్లో ఉంటే. మన నార్మల్ యాంగిల్స్లోకి వస్తే అది వేరే, క్లారిటీ వేరే ఉంటుంది, కథ వేరే ఉంటుంది. సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ π/12 18 degrees, 180/12, 12 1s are 12 5s are cancel, 15 degrees, sorry 15 degrees, 12 1s are 12, 6, 12 5s are 60 అంతే. ఆల్ఫా ప్లస్ 15 degrees మైనస్ ఇది కూడా సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 15 degrees. దీనికి రకరకాల ఫార్ములాలు మనం అప్లై చేయొచ్చు, చాలా రకాలుగా అప్లై చేయొచ్చు. సో సైన్ సి ప్లస్ సైన్ డి లేదా కాస్ సి ప్లస్ కాస్ డీల ఫార్ములాలు ఏదైనా అప్లై చేద్దాం అంటే సమేషన్లోనే ఉన్నాయి, కానీ స్క్వేర్లలో ఉన్నాయి. అందుకనే వీటిని మామూలు నార్మల్ టర్మ్స్లో మార్చేద్దాం, స్క్వేర్ లేకుండా. దానికి మనకు ఒక పద్ధతి ఉంది. సైన్ స్క్వేర్ తీటా కెన్ బి రిటన్ యాజ్ 1 మైనస్ కాస్ 2 తీటా బై 2. చాలాసార్లు చెప్పాను మీకు ఇప్పటికీ. సో ఒకవేళ కాస్ స్క్వేర్ తీటా ఉందనుకోండి, దీన్ని 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2 రాయొచ్చు. సో సైన్ స్క్వేర్ తీటాను 1 మైనస్ కాస్ 2 తీటా బై 2, కాస్ స్క్వేర్ తీటాను 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2. ఈ వీడియోలు కూడా అయిపోయినాయి. దాదాపు మీరు జెన్యూన్గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన వాళ్ళకైతే నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, ఇవన్నీ మీరు గ్రిప్లోకి తెచ్చుకొని ఇక్కడ దాకా వస్తారు.
అక్కడక్కడ చూసుకుంటూ వస్తేనే కష్టమవుతుంది. సో సైన్ స్క్వేర్ తీటా ఇక్కడ ఉంటేనే మైండ్ పనిచేస్తుంది. 1 మైనస్ కాస్ 2 తీటా బై 2 చూసుకోండి. సైన్ స్క్వేర్ ఇదంతా తీటా. ఇప్పుడు చెప్పండి 1 మైనస్ కాస్ 2 తీటా బై 2 ఏం రాస్తారు? 1 మైనస్ కాస్ 2 తీటా ఆల్ఫా మైనస్ 45 బై 2 ఇది తీటా అన్నట్టు. 1 మైనస్ కాస్ 2 తీటా బై 2 మళ్ళీ సైన్ స్క్వేర్ తీటా ఇది కూడా 1 మైనస్ కాస్ 2 తీటా బై 2 మైనస్ ఇది కూడా సైన్ స్క్వేర్ తీటా 1 మైనస్ కాస్ 2 తీటా బై 2. సో ఆ రకంగా జరిగిపోయింది ఇప్పటివరకైతే. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ 1/2ని సెపరేట్ చేద్దాం. 1/2 మైనస్ కాస్ ఈ 2ని కూడా లోపలికి ఇంటూ చేద్దాం. 2 ఇంటూ ఆల్ఫా 2 ఆల్ఫా మైనస్ 2 ఇంటూ 45 90 బై 2. ఇది కూడా 1/2 మైనస్ కాస్ ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ 30 బై 2. ఇది మైనస్తో జాగ్రత్త. మైనస్ 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఆఫ్ 2 ఆల్ఫా మైనస్ 30 బై 2. సో ఒక హాఫ్ క్యాన్సిల్ అయింది. మనకి ఎంత రావాలి? హాఫ్ రావాలా? ఒక హాఫ్ మిగిలిందా? చూసారా, మనకు రావాల్సిన ఆన్సర్ 1/2. ఇక ఇక్కడ 1/2 ఉందంటే దాని అర్థం ఏంటి? ఎన్ని క్యాన్సిల్ జీరోలు అయ్యి ఉంటాయి. సో ఎట్లా జీరోలు అయ్యాయి? మైనస్ ఆఫ్ కాస్ చూడండి 2 ఆల్ఫా మైనస్ 90ని 90 మైనస్ 2 ఆల్ఫా అని రాయొచ్చు. జనరల్గా అయితే ఈ రెండు ఒకటి కాదు. కాస్ విషయంలో యాక్చువల్గా 2 ఆల్ఫా మైనస్ 90ని 90 మైనస్ 2 ఆల్ఫా అని రాయాలంటే బయట మైనస్ పెట్టాలి. మైనస్ పెట్టి 90 మైనస్ 2 ఆల్ఫా అని రాయాలి దీన్ని తిప్పి రాసినప్పుడు. కానీ కాస్ ఆఫ్ నెగిటివ్ యాంగిల్ కాస్ యాంగిలే కదా. కాస్లో నెగిటివ్ యాంగిల్కి వాల్యూ లేదు కాబట్టి సో నేను డైరెక్ట్గా 2 ఆల్ఫా మైనస్ 90ని 90 మైనస్ 2 ఆల్ఫా అని తిప్పి రాసిన. అది కాసు వరకు మాత్రమే చెల్లుతుంది ఇలా తిప్పి రాయటం కాసు సెక్కి. ఒకవేళ సైన్ ఉందనుకోండి, మీరు ఇలా తిప్పి రాస్తే దీని ముందు సైన్ చేంజ్ అవుతుంది. కాస్ట్ కాబట్టి మనకి ఆల్ రైట్స్ రిజర్వ్డ్, లైసెన్స్ ఉంది, పర్మనెంట్. సో దాన్ని తిప్పి రాసేసి ప్లస్ ఇది రాస్తున్నా. పాజిటివ్ టర్మ్ ముందు రాస్తున్నా, నెగిటివ్ టర్మ్ వెనక రాస్తున్నా. రాసేటప్పుడు ఈ బై 2 1/2 కామన్ తీసేద్దాం. అప్పుడు అది కాస్ 2 ఆల్ఫా మైనస్ 30 ప్లస్ ప్లస్ కాదు మైనస్ కదా, మైనస్ కాస్ 2 ఆల్ఫా ప్లస్ 30. ఇది ఫార్ములా. సో 1/2 ఇది చూడండి కాస్ 90 మైనస్ తీటా సైన్ తీటా. సో మైనస్ సైన్ 2 ఆల్ఫా వచ్చింది ఇక్కడ. సైన్ 2 ఆల్ఫా వచ్చింది ప్లస్ హాఫ్ ఆఫ్ చలో ఇప్పుడు చెప్పండి ఇక కాస్ సి మైనస్ కాస్ డి. లేదంటే అసలు కాస్ సి మైనస్ కాస్ డి అక్కర్లేదు. ఇది కాస్ ఏ మైనస్ బి ఫార్ములా, కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాలు కూడా చూడండి. కాస్ ఏ మైనస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఏ కాస్ బి టర్మ్ ఇక్కడ కాస్ ఏ కాస్ బి టర్మ్ క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ సైన్ ఏ సైన్ బి, ఇక్కడ సైన్ ఏ సైన్ బిలు రెండు కలిసి 2 సైన్ ఏ సైన్ బి అవుతుంది. ఇది సంగతి. మీరు ఒక్కసారి ఇది జాగ్రత్త చేయండి. నేను వద్దులే నేను చేస్తాను, ఎందుకంటే ఇంత కష్టపడి నేను డైరెక్ట్ స్టెప్స్ వేస్తే నా అసలు పర్పస్ మారిపోతుంది. కాస్ ఏ మైనస్ బి ఫార్ములా వస్తున్నాను. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఇది మైనస్ బ్రాకెట్లో కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ 2 ఆల్ఫా కాస్ 30 కాస్ 2 ఆల్ఫా కాస్ 30 క్యాన్సిల్ అయితే బయట మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ కాస్ 2 ఆల్ఫా కాస్ 30 అవుతుంది కదా. ఈ మైనస్ ఇక్కడ మీకు పెడితే అర్థమవుతుంది, ఇక్కడ పెడితే అర్థమవుతుంది. సో మైనస్తో ఈ బ్రాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఇది నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ టర్మ్ అవుతుంది. సో ఈ నెగిటివ్ టర్మ్ ఇది క్యాన్సిల్ అవుతుంది. సైన్ 2 ఆల్ఫా సైన్ 30 సైన్ 2 ఆల్ఫా సైన్ 30 ప్లస్ అయ్యి రెండు ప్లస్లు యాడ్ అయ్యి 2 సైన్ 2 ఆల్ఫా సైన్ 30 వచ్చిందనమాట. అలా జరిగింది. రైట్. సో 1/2 మైనస్ సైన్ 2 ఆల్ఫా ప్లస్
ఏదో జరిగింది ఇక్కడ. 2ని మర్చిపోయినట్టున్నాను నేను. దీని 2ని నేను మర్చిపోయా. ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 2 ఉంది. సో ఇది 2. ఓకే ఇది 2 ఉంది. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్. sin 2 ఆల్ఫా sin 30. sin 30 అంటే ఎంత? మళ్ళీ 1/2. ఇది కూడా 1/2 అంటే sin 2 ఆల్ఫా sin 30 1/2 అంటే బై 2. సో ఈ 2 క్యాన్సిల్, ఆన్సర్ 1/2 మనకు రావాల్సింది. ఓకే ఈ వీడియోకి ఇది మనం లాస్ట్గా చెప్పుకుందాం. మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ పార్ట్లో చేస్తాను. ఓకే, రకరకాల పనుల గ్యాప్లో చేస్తున్నా ఈ వీడియోని, అందుకని టైం బౌండ్ నాకు ఇంపార్టెంట్ అయిపోయింది. సో sin x ప్లస్ sin y వాల్యూ 1/4 ఇచ్చాడు. cos x ప్లస్ cos y వాల్యూ 1/3 ఇచ్చి ఈ రెండింటిని ప్రూవ్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఈ రెండింటి సంగతి మనం పక్కన పెడదాం. sin x ప్లస్ sin y ఈక్వల్ 1/4ని మనం ఏం చేయగలుగుతాము? sin x ప్లస్ sin y ఈక్వల్ టు 1/4. దీన్ని తీసుకోండి. దీనికి sin c ప్లస్ sin d ఫార్ములా సమ్ టు ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్. sin c ప్లస్ sin d 2 sin c ప్లస్ d x ప్లస్ y బై 2 c ప్లస్ d బై 2 cos c మైనస్ d x మైనస్ y బై 2. సో ఈక్వల్ టు 1/4 వచ్చింది. అలానే cos x ప్లస్ cos y, cos x ప్లస్ cos y ఈక్వల్ టు 1/3. దీనికి కూడా అప్లై చేయొచ్చు కదా, cos c ప్లస్ cos d. 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2 ఈక్వల్ టు 1/3. cos c ప్లస్ cos d. ఈ ఈక్వేషన్ని డివైడ్ చేద్దాం. ఎందుకు డివైడ్ చేయాలనే ఆలోచన మనకు రావాలి ఇక్కడ అంటే, మనకు ప్రూవ్ చేయాల్సింది చూడండి, tan ఆఫ్ x ప్లస్ y బై 2 ఇక్కడ 3/4 అని ప్రూవ్ చేయాలంటే మనకి ట్యాన్లు రావాలి. జనరల్గా సైన్ టర్మ్స్ని కాస్ టర్మ్స్ని ఏం చేస్తే ట్యాన్లు వస్తాయి? డివైడ్ చేస్తే వస్తాయి. సో ఆ ఆలోచన మనకు అందుకు రావాలి. సో దీని కిందనే ఇక్కడే రాసేస్తాను ఈ టర్మ్ని. 2 cos ఆఫ్ x ప్లస్ y బై 2 cos ఆఫ్ x మైనస్ y బై 2 ఈక్వల్ టు 1/3. ఈ రెండు క్యాన్సిల్. సో మిగిలింది సైన్ బై కాస్, సేమ్ కదా, x ప్లస్ y బై 2 x ప్లస్ y బై 2 సైన్ బై కాస్ ట్యాన్ అవుతుంది. tan ఆఫ్ x ప్లస్ y బై 2 ఈక్వల్ టు 1/4 ఇంటూ కింద 1/3 పైకి వస్తుంది 3/1. సో 3 1s are 3 by 4 1s are 4. 3/4 అయిపోయింది, ప్రూవ్డ్. సో tan x ప్లస్ y బై 2 3/4 అయింది. మనకు cot x ప్లస్ y కదా మనం ప్రూవ్ చేయాల్సింది. కొంచెం ఇక్కడ నుంచి చూడండి, దీని కంటిన్యూషన్ సెకండ్ ప్రూఫ్ అవుతుంది. దీని నుంచే దాన్ని చేద్దాం మనం. కాసేపు x ప్లస్ వైని తీటా అనుకుందాం. మనకు ఈ ఫ్రాక్షన్స్ పెద్ద ఫ్రాక్షన్స్ రాసే బాధ తప్పుతుంది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చినట్టు? tan ఆఫ్ తీటా బై 2 వాల్యూ వచ్చింది. ఎంత? 3/4. మనకి tan 2 తీటా ఫార్ములా ఉంది. tan తీటా ఫార్ములా 2 తీటాలో తీటా చేసాం అనుకోండి, ఆన్సర్లో కూడా తీటా బై 2 అయితే tan 2 తీటా ఫార్ములా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 2 tan తీటా బై 2 బై 1 మైనస్ tan స్క్వేర్ తీటా బై 2. ఒకసారి చెక్ చేసుకోండి మీకు గుర్తు లేకపోతే. tan 2 తీటా ఫార్ములా ఇది యాక్చువల్గా. సో 2 తీటా దగ్గర తీటా పెడితే ఇక్కడ తీటా ఉండాలి, యాక్చువల్గా తీటా బై 2 అయింది. ఇది సగం అయితే అవతల కూడా సగం అయింది. సో అక్కడ నుంచి tan తీటా ఎంత అవుతుంది? 2 tan తీటా బై 2 ఇక్కడ వచ్చింది కదా మనకి 3/4. 2 ఇంటూ 3/4 బై 1 మైనస్ tan స్క్వేర్, దీని స్క్వేర్ అంటే 9/16. 3 స్క్వేర్ 9/4 16. సో 2 2s are cancel. సో 3/2 బై 16 1s are 16 మైనస్ 9 7/16. సో 3/2 ఇంటూ 16/7 రెసిప్రోకల్ అవుతుంది. 2 8s are cancel. సో 8 3s are 24/7. ఎవరు 24/7? tan తీటా. tan తీటా 24/7 అయితే cot తీటా ఏమవుతుంది? 7/24. ఇంతకీ తీటా ఎవరు? x ప్లస్ వై. సో cot ఆఫ్ x ప్లస్ వై ఈక్వల్ టు 7/24. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, చెప్పాను కదా, ఒక చిన్న వర్క్ల మధ్య ఉన్న గ్యాప్లో నేను ఈ వీడియో కంపల్సరీగా అనుకొని చేశాను. సో కీప్ ప్రాక్టీసింగ్ అండి. నేను డెఫినెట్గా ఇంకొక వీడియోలో ఎక్సర్సైజ్ క్లోజ్ చేస్తాను.
అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ అదొక సూపర్ ఎక్సర్సైజ్, దాని గురించి ఒక చాలా ఇంపార్టెంట్ మాట కూడా మీకు దానికి వీడియో ముందు చెప్తాను. అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్, హ్యాపీ లెర్నింగ్, హ్యాపీ ప్రాక్టీసింగ్. బాయ్ బాయ్, జై హింద్.